గోదావరికని జవహర్ నగర్ ఏరియా నుండి పరశురామ్ నగర్ ఫైన్ లైన్ వరకు 2.5 కోట్ల రూపాయల సింగరేణి నిధులతో రోడ్ల విస్తరణ పనులకు శనివారం శ్రీకారం చుట్టారు. సందర్భంగా ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై పలు ప్రధాన రోడ్ల విస్తరణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్ల విస్తరణ పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన చేపట్టి రాబోయే 3 నుండి 4 నెలల కాలంలో పనులన్నింటినీ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ప్రజల సౌకర్యార్థం సింగరేణి సంస్థ ద్వారా నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ఈ రోడ్ల విస్తరణ ద్వారా స్థానిక కాలనీల రూపురేఖలు మారనున్నాయని అన్నారు. పనులలో నాణ్యత పాటించాలని, గడువులోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. రామగుండం పునర్నిర్మాణం జరుగుతూ ఉంది. 40-50 సంవత్సరాల కింద ఉన్నటువంటి చిన్న రోడ్లు, సన్న రోడ్లు మాత్రమే ఉన్నాయి. ఇవాళ అద్భుత నిర్మాణం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సింగరేణి మొత్తంలో 103 కిలోమీటర్లు మొత్తం కాలనీలు రోడ్లుంటే నాకు తెలిసి 18 నేను కాలం చేయదాకా సింగరేణి క్వార్టర్స్లో లైన్ చెప్తా ఉన్నాం. ఆ రోజుల్లో ఇంజనీర్లు క్వార్టర్లు దూరం కట్టినా మధ్యలో 70 ఫీట్లు 80 ఫీట్లు వదిలేసినా సన్న రోడ్లు ఆ రోజున్న జనాభా ప్రకారం కట్టడం జరిగింది. ఆ రోజు బాగానే సింగరేణి ప్లాన్ చేశారు. కానీ పెరుగుతున్న కొద్దీ రోడ్లు వెడల్పు చేస్తూ డ్రైనేజ్ వసతులు, నీటి వసతులు ఈ ప్రాంతంలో లక్షలాది మంది అనేక ప్రాంతాల నుంచి వచ్చి నివాసం ఉన్నప్పుడు ఇక్కడ దానికి తగినట్టుగా ఏర్పాటు చేయకపోవడం, పాలకులు ఒక్కరని కాదు అనేక మంది నిర్లక్ష్యం, సింగరేణి డిఎంఎఫ్టీ ఉన్నా, సింగరేణి సెస్ ఉన్నా, సింగరేణి ఓఎండంలో చేయాల్సిన పనులు కూడా ఆ రోజు ఉన్నటువంటి అధికారులు ఇన్వాల్వ్ కాకపోవడం, ప్రశ్నించేవాడు లేకపోవడం, అడిగేవాడు లేకపోవడంతో నష్టం జరిగింది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా నాయకులు శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు దీనికి సంబంధించి శాఖ మార్చారు. నేను అనేక సార్లు మా సింగరేణి అధికారులతో మాట్లాడి అధికారులు కూడా దీనికి అవును, ఈ నగరంలో వాడలతో పాటు సింగరేణి కార్మికులు ఉండే నివాస ప్రాంతాల్లో కూడా ఇలా క్వార్టర్స్తో పాటు అద్భుత నిర్మాణం జరగాలి. ఎందుకంటే సైకిల్ మీద పోయే కార్మికుడు మోటార్ సైకిల్ తర్వాత ఈరోజు కార్లో పోయే వ్యవస్థ వచ్చింది. ఒక కార్ వస్తే ఇంకో కారు పెట్టుకోలేని పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వెడల్పు చేయాలి, రోడ్ల నిర్మాణం జరగాలి, మౌలిక వసతులు ఉండాలని చెప్పి అధికారులు కూడా సమ్మతం పలికినప్పుడు ముఖ్యమంత్రి గారు దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధిగా రామగుండం ఇలా మొదలుపెట్టినాం. జీఎం లలిత్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు సింగరేణి యాజమాన్యం ఈ పనుల కోసం 2.5 కోట్ల రూపాయల నిధులను కేటాయించినట్లు చెప్పారు. జవహర్ నగర్, పరశురామ్ నగర్, ఫైన్ లైన్ కాలనీలలో పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకుని వాహనదారులకు ఇబ్బంది కలగకుండా రోడ్ల విస్తరణ పనులను చేపట్టినట్లు తెలిపారు. సింగరేణి ఆర్జీవన్ ఏరియా, విఠల్ నగర్, తిలక్ నగర్, అటు గంగా నగర్ అన్ని ఏరియాల్లో కలిపి 23 కిలోమీటర్లు గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఏదైతే రోడ్లని బీటీ రోడ్ వేసే కార్యక్రమం దాదాపు చివరి దశకు వచ్చిన సందర్భంలో ఇంకొక సూచన చేయడం జరిగింది. ఏమైందంటే ఇది వెనకట వేసిన రోడ్లు వెడల్పు తక్కువగా ఉన్నాయి, అందువల్ల వీటి వెడల్పు పెంచండి అని చెప్పిన దానిలో మొదటి భాగంగా జవహర్ నగర్, పరశురామ్ నగర్ ఈ ఏరియాలలో 2.5 కోట్లతో 3 కిలోమీటర్ల దూరంలో రోడ్లను వెడల్పు చేస్తూ ఉన్నాం. ఇది కాక ముందు కాలనీలలో కూడా అటు ఉన్న చిన్న రోడ్లను వెడల్పు చేసే కార్యక్రమాన్ని కూడా ప్రణాళికలు రచిస్తా ఉన్నాం. దీనికి సూచనలు ఇచ్చిన ఎమ్మెల్యే గారి కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో మేయర్ మాంకాళి స్వామి, డీజీఎం సివిల్ వరప్రసాద్, సింగరేణి శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య, కాంట్రాక్టర్ మొండయ్య, కార్పొరేటర్స్ ధూళికట్ట సతీష్, బెంద్రం రాజరెడ్డి, ముస్తఫా, దాసరి విజయ్ తదితరులతో పాటు స్థానికులు పాల్గొన్నారు.